నమస్కారం. నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ మధ్య చాలా మంది విపరీతమైన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. పూర్వం రోజుల్లో స్త్రీలకు అయితే 50 ఏళ్లు, పురుషులకు అయితే 60 ఏళ్లు నిండిన తర్వాతే ఈ సమస్య మొదలయ్యేది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో 30-40 వయసు ఉన్నవారు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఏ పని చేయాలన్నా మోకాలు సహకరించకపోవడంతో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. నడవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, పరిగెత్తాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మీకు తెలుసా, ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి ఏడాదికి సుమారు 1,20,000 మంది మోకాలి మార్పిడి లేదా రీప్లేస్మెంట్ సర్జరీలు చేయించుకుంటున్నట్లు నిరూపితమైంది. ఈ సమస్యకు ఫ్రాక్చర్, బర్సైటిస్, టెండనైటిస్, ఆర్థరైటిస్, డిస్లొకేషన్, బెనుకు లేదా ఒత్తిడి మరియు ఏసిఎల్ టేర్ వంటి రకరకాల కారణాలున్నాయి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు క్షీణించడం మొదలు పెడతాయి. అందువల్ల మోకాళ్ళ నొప్పి యొక్క ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పి బాధను భరించలేక చాలా మంది సర్జరీల బాట పడుతున్నారు. కాకపోతే ఈ నొప్పిని తగ్గించుకోవడానికి సరైన ప్రయత్నం చేయకుండా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది కాదని కూడా వైద్యులు చెబుతున్నారు. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు నీ రీప్లేస్మెంట్ సర్జరీని ఎలా నివారించాలి మరియు ఉపశమనం కొరకు మీరు చేయవలసిన పనులు ఏమిటి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాళ్లలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. దీనివల్ల లోపల మృదులాస్థి అరిగిపోవడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఎటువంటి కదలికలను జరిపినా తీవ్రమైనటువంటి నొప్పి, మంట, బాధ కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. మోకాలు నొప్పి రావడానికి విపరీతంగా బరువు ఉండటం, సరైన వ్యాయామం శరీరానికి లేకపోవడం, ఎముకలకి కావాల్సిన పుష్టి లోపించడం వంటి కారణాలు కూడా ఈ సమస్యకు దారితీస్తాయని ఆయుర్వేదం సూచిస్తుంది. అందువల్ల ఆరోగ్యకరమైన బరువుని కలిగి ఉండటం శ్రేయస్కరం. ఎందుకంటే మోకాలి సమస్యలకు దోహదపడే ప్రధాన కారకాల్లో అధిక బరువు కూడా ఒకటి. శరీరం అధిక బరువును కలిగి ఉండటం వల్ల అనవసరమైన ఒత్తిడి మోకాళ్లపై పడి క్రమంగా ఇది అరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటంలో చక్కగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని గణనీయంగా తగ్గించి భవిష్యత్తులో సర్జరీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, వ్యాయామం చేసే సమయంలో సాధారణ లేదా తక్కువ ప్రభావం కలిగి ఉన్న వ్యాయామాలను అనుసరించడం మోకాలి యొక్క ఆరోగ్యానికి కీలకం. అందువల్ల వాకింగ్, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటివి చేయాలి. ఇవి మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి, మెరుగైన మద్దతును మరియు స్థిరత్వాన్ని అందిస్తాయి. ముఖ్యంగా మోకాళ్లలో కదలికలను మెరుగుపరచడానికి స్ట్రెచ్చింగ్ చేయడం అవసరం. తద్వారా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. తరువాతది భంగిమ లేదా పోస్చర్ పై శ్రద్ధ వహించాలి. మోకాళ్లతో సహా పూర్తి శరీరానికి సరైన భంగిమను నిర్వహించడం చాలా అవసరం. కూర్చున్నా లేదా నిలబడినా మీ వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా శరీర బరువు సమానంగా పంపిణీ చేయబడుతుంది. పేలవమైన భంగిమ కాలక్రమేణా మీ మోకాళ్లపై అసమతుల్యత మరియు అనవసరమైన ఒత్తిడి పడటానికి దారితీస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ సమస్యను అధిగమించడం కొరకు వ్యాయామం చాలా ముఖ్యం. కాకపోతే వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం కూడా చాలా మంచిది. దాని కొరకు ఏదైనా శారీరక శ్రమలో పాల్గొని కండరాలు మరియు కీళ్లను వేడెక్కించడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, వాటిని మరింతగా సరళంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఆయుర్వేదంలో పంచకర్మ అనే సహజమైన చికిత్స మోకాళ్ల నొప్పి యొక్క సర్జరీని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా జాను లేపం. ఈ ప్రక్రియలో ఔషధ మూలికల మిశ్రమాన్ని పలుచని పొరలా చేసి ప్రభావిత ప్రాంతంపై అప్లై చేస్తారు. ఇది మోకాలిలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కండరాలను బలపరుస్తుంది మరియు నొప్పికి గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. రెండవది జానువస్తి. కీళ్ల నొప్పులను ఎదుర్కోవడానికి మరియు మోకాళ్ల యొక్క కీళ్ల బలాన్ని మెరుగుపరచడానికి జానువస్తి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చికిత్సలో మోకాలిపై ఔషధ నూనెను పోస్తారు. జానువస్తి మోకాలు కీలు యొక్క క్షీణతను నివారించడానికి సహాయపడుతుంది. సైనోవియల్ ద్రవాన్ని పెంచుతుంది. అదేవిధంగా టెండాన్స్ మరియు లిగమెంట్స్ ను బలపరుస్తుంది. ఇది మోకాలి స్టిఫ్నెస్ ను తగ్గిస్తుంది మరియు ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. ఈ సహజమైన చికిత్సలను పొందటానికి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ను ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం. సహజంగా ఇలాంటి నివారణ చర్యల
చర్యలు పాటించడం వల్ల మోకాలి రీప్లేస్మెంట్ సర్జరీ యొక్క ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మోకాళ్ల ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా నొప్పి లేని అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. గుర్తుంచుకోండి, ఈ రోజటి చిన్న సర్దుబాట్లే దీర్ఘకాలంలో మీ మోకాళ్లకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు చేయాల్సిన పనులు ఏమిటో చూద్దాం. కోల్డ్ లేదా హీట్ థెరపీని ఉపయోగించండి. ఐస్ ప్యాక్ లేదా హీట్ ప్యాడ్లను ప్రభావిత ప్రాంతంపై ఉంచడం వల్ల ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఎందుకంటే తీవ్రమైన గాయాలకు కోల్డ్ థెరపీ ప్రయోజనకరంగా ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలిక సమస్యకు హీట్ థెరపీ అనుకూలంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గోరువెచ్చటి ఆయిల్ తో మసాజ్లు చేయడం చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. అలాగే మోకాళ్లలో ఫ్లెక్సిబిలిటీని పెంచి దృఢంగా ఉంచడం వల్ల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అతి ముఖ్యంగా ఈ సమస్యను అధిగమించడానికి యోగా సున్నితమైన మరియు ప్రభావవంతమైన మార్గమని చెబుతున్నారు యోగా నిపుణులు. సాధారణంగా మోకాలికి అనుకూలంగా ఉండే కొన్ని సాధారణ యోగా భంగిమలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తాడాసన లేదా మౌంటైన్ పోజ్ సరైన అమరికను ప్రోత్సహించడం మరియు కాళ్ల కండరాలను బలోపేతం చేయడం ద్వారా మోకాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తాడాసన వేసే సమయంలో బరువు అంతా సమానంగా పంపిణీ అవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. రెగ్యులర్ గా దీన్ని అనుసరించడం వల్ల స్థిరత్వం, వశ్యత మరియు సమతుల్యతలను పెంచుతుంది. అంతేకాకుండా పూర్తి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తర్వాతది ఉత్కటాసనం లేదా చైర్ పోజ్. ఈ ఆసనం మోకాలి కీలు చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. రెగ్యులర్ గా ఈ ఆసనం చేయడం వల్ల కీళ్ల వశ్యతను మెరుగుపరుస్తుంది, మోకాలి నొప్పిని తగ్గించేస్తుంది. మోకాళ్ల సమస్య నుండి విముక్తి కలిగించడానికి సహాయపడే మరొక ఆసనం వీరభద్రాసనం. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల రక్త ప్రసరణను పెంచుతుంది, స్టిఫ్నెస్ ను తగ్గిస్తుంది మరియు మోకాలి యొక్క పూర్తి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఇంకొక ఆసనం ట్రీ పోజ్ లేదా వృక్షాసనం. ఈ ఆసనం బ్యాలెన్స్ మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా వశ్యతను కూడా పెంచుతుంది. ముఖ్యంగా మోకాలిపై ఒత్తిడిని తగ్గించి ఆర్థరైటిస్ వంటి సమస్యల్లో ఉన్న అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఆసనాలను అవగాహనతో సున్నితంగా వేయడం వల్ల నొప్పిని నివారించడానికి ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా వీటిని అనుసరించే ముందు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం యోగా నిపుణులు లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం చాలా మంచిది. ఇక చివరగా హైడ్రేటెడ్ గా ఉండండి. కీళ్ల ఆరోగ్యానికి సరైన హైడ్రేషన్ అవసరం. తగినంత మోతాదులో నీటిని తాగడం వల్ల కీళ్లను హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇప్పుడు చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పితో బాధపడేవారు చేయకూడని పనుల్లో మొదటిది మోకాళ్లపై అధిక ప్రభావం చూపే యాక్టివిటీస్ ను నివారించాలి. ఉదాహరణకు కఠినమైన ఉపరితలాలపై పరిగెత్తడం లేదా అధిక ప్రభావం చూపే క్రీడలలో పాల్గొనడం వంటివి. అలాగే పరిమితికి మించి నిలబడడం లేదా కూర్చోవడం వంటివి నివారించాలి. దాంతో పాటు ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడి లేదా కూర్చోవడం వల్ల మోకాలి అసౌకర్యానికి గురి కావచ్చు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉండవలసి వస్తే కాసేపు విరామం తీసుకోవడం, క్రమం తప్పకుండా స్ట్రెచ్ చేయడం వంటివి చేయాలి. మరియు అధికంగా మోకాళ్లను వంచడం మానుకోవాలి. ఒకవేళ ఇదివరకే మోకాళ్ల నొప్పులను అనుభవిస్తున్నట్లయితే అధికంగా వంగడం, చతికిలబడడం లేదా మోకాళ్లపై నిల్చోవడం వంటి చర్యలను నివారించాలి. ఇక మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హై హీల్స్ కి దూరంగా ఉండటం. ఎందుకంటే ఇవి మోకాళ్లపై ఒత్తిడిని కలుగజేసి మోకాలి సమస్యలకు దోహదం చేస్తాయి. ఇదివరకే ఈ సమస్యతో బాధపడుతున్న వారు హై హీల్స్ యొక్క వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి. సందర్భానుసారంగా కొన్నిసార్లు మనం బరువైన వస్తువులను లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాటిని నివారించడమే మేలు. ఎందుకంటే ఇది మోకాళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ చేయవలసినవి మరియు చేయకూడనివి సాధారణ మార్గదర్శకాలు అని గుర్తుంచుకోండి. మీ నిర్దిష్ట పరిస్థితి ఆధారంగా మోకాలి నొప్పిని నివారించడానికి వ్యక్తిగతీకరించిన సలహా కోసం వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఇక చివరగా దీర్ఘకాలికంగా నొప్పిని అనుభవిస్తుంటే వైద్యులను
సంప్రదించి వెంటనే పరీక్షలు నిర్వహించి చికిత్సను ప్రారంభించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ వ్యాధినైనా మొదటి దశలో గుర్తించి చికిత్సను తీసుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించి మెరుగైన ఫలితాన్ని పొందడానికి ఎంతగానో సహాయపడుతుంది. మోకాళ్ల నొప్పికి సంబంధించిన సమస్యలకు సమగ్రమైన ఆయుర్వేద పరిష్కారాలను అందించడం వర్ధన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత. ఒకవేళ మీరు కూడా మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ సర్జరీ లేకుండా శాశ్వత ఉపశమనం పొందాలి అని అనుకుంటే మీకు వర్ధన్ ఆయుర్వేద ఒక చక్కటి ఎంపిక. కనుక ఆలస్యం చేసి మీ నొప్పిని తీవ్రతరం చేసుకోకుండా వెంటనే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించి నొప్పి తెలియని ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి మరింత విలువైన సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దిస్ ఈస్ డాక్టర్ వర్ధన్ signing off on behalf of Vardhan Ayurveda YouTube channels. Thank you.